కేవలము నిరంతరము తన నామస్మరణలో మునిగి ఉండినంత మాత్రముననే తన భక్తులను అనుగ్రహించి కరుణించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 65వ భాగము. లఘు సిద్ధిదా. సిద్ధిదా అను నామమునకు అర్థము ప్రసాదించునది లేదా అనుగ్రహించునది. లఘు అను పదమునకు తేలికగా లేదా సులభముగా అని అర్థము. కృత, త్రేత, ద్వాపర యుగాలలో తపస్సు, యజ్ఞయాగాదులు నిర్వహించడం, పవిత్ర నదీ స్నానాలు చేయడం లాంటివి చేస్తేనే కాని ముక్తి, మోక్షం లభించేవి కావు. కానీ ఈ కలియుగములో నామస్మరణను మించిన తరుణోపాయము ఇంకొకటి లేదు. కేవలము భగవన్నామస్మరణ మాత్రముననే ఆయన అనుగ్రహము లభిస్తుంది అన్న విషయము పురాణములలో అనేక సార్లు తేటతెల్లమైంది. ఈ విషయమును అనేక మంది ధృవీకరించారు కూడా. సర్వకాల సర్వావస్థల్లోనూ నామస్మరణ చేసుకోవచ్చు. మంత్రాలకు అనేకమైన నియమములు పాటించాల్సి ఉంటుంది. కానీ నామస్మరణ ఆ విధముగా కాదు. భక్తితో ఎప్పుడు చేసినా సరిపోతుంది. నిరంతరం భగవంతుని చింతనలో ఉండడమే నామస్మరణ గొప్పతనము. అటువంటి వారికి తన సాన్నిధ్యమును ప్రసాదించగలిగినది కనుకనే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని లఘు సిద్ధిదా అన్న నామముచే కీర్తించింది. ఈ విషయమునే జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగములోని 17వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియః. అర్జున, జ్ఞానము కలిగి నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పము కలిగిన వారు మరియు నా పట్ల అనన్య భక్తితో ఉన్న వారిని నేను అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు. అటువంటి వారు ఏ కాలము అనుకూలము, ఏది కాదు అని చింతించక సర్వవేళలా భగవన్నామ చింతనతోనే కాలము గడుపుతుంటారు. మహాభక్తులైన అన్నమయ్య, త్యాగయ్య వంటి వారు అటువంటి నామస్మరణతోనే కదా భగవంతుని అనుగ్రహమును పొందగలిగినది. లఘు సిద్ధిదా అను నామమునకు మరొక అర్థము కూడా ఉన్నది. నవనిధులు తన అధీనములో కలిగిన కుబేరుడు స్వయముగా మణిద్వీపములో జగన్మాత సన్నిధిలో స్థితుడై ఆమె ఆజ్ఞల కోసము ఎదురు చూస్తుంటాడు. సిద్ధులలో అష్టసిద్ధులు ఉన్నాయి. అవి అణిమా, మహిమా చైవ గరిమా, లఘిమా తథా ప్రాప్తి, ప్రాకామ్యమీశత్వం, వసిత్వం చ అష్టసిద్ధయః. తనని నమ్ముకుని ఆరాధించు భక్తులకు ఇటువంటి అష్టసిద్ధులను ప్రసాదించగలిగినది జగన్మాత లలితాంబిక కనుకనే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని లఘు సిద్ధిదా అన్న నామముతో కీర్తించింది. లాక్షారస సవర్ణాభ. లాక్షారసము అనగా కరిగి ద్రవీభవించిన లక్క లేదా లత్తుక యొక్క రూపము. ఈ లాక్షారసము ఎర్రని ఎరుపు వర్ణములో ఉంటుంది. అటువంటి లాక్షారసము వంటి ఎర్రని వర్ణము, ప్రకాశము, అధిపాటల విగ్రహ ప్రతిభ కలిగిన పరమేశ్వరి లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లాక్షారస సవర్ణాభ
అన్న నామముతో కీర్తించింది. ఈ అరుణారుణమైన రూపముని శ్రీ లలితా సహస్రనామ ధ్యాన శ్లోకములు అరుణాం కరుణాతరంగితాక్షీం అని, సకుంకుమ విలేపనాం అలిగచుంబిక స్తూరికాం అని వర్ణించాయి. చిదగ్ని కుండము నుండి రాక్షస సంహరణార్థమై శ్రీమాత ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటగా ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతి కలిగిన అరుణారుణమైన కాంతి ఆవిర్భవించినది. ఇటువంటి ఆ తల్లి యొక్క విమర్శ రూపము మన మాంసనేత్రములకు గోచరము కాదు. ఆ తల్లి అరుణారుణ వర్ణమును కేవలము ధ్యానంలోనే దర్శించవలసి ఉంటుంది. అటువంటి పరమాత్మ స్వరూపమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధముగా వివరించారు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధితా యది భాహ సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. 1000 మంది సూర్యులు కలిసి ఆకాశంలో ప్రజ్వలిస్తే వారు ఆ పరబ్రహ్మ స్వరూపము యొక్క వైభవమునకు సరిపోరు. లక్ష్మణాగ్రజ పూజిత, అగ్రయుడు అనగా ముందు పుట్టినవాడు. దశరథుని కుమారులలో శ్రీరాముడు, భరతుడు వీరిద్దరూ కూడా లక్ష్మణునకు అగ్రజులు. జ్యేష్ఠుడైన శ్రీరాముని యొక్క ఆచరణను మిగిలిన 3 సోదరులు అనుసరించువారగుట చేత దశరథుని కుమారులైన 4 చేత జగన్మాత లలితాదేవి పూజింపబడునదని జగద్గురువులైన శ్రీ ఆదిశంకరులు శ్రీ లలితా త్రిశతీ నామములోని లక్ష్మణాగ్రజ పూజిత అన్న నామమునకు వివరించిన భాష్యములో అగ్రేజాయతేత్యగ్రజౌ రామభరతౌ లక్ష్మణస్య పై జ్యేష్ఠభూత రామాచారానుకారిత్వేన చతుర్భిరసి దాశరథిభిః పూజితేత్యర్థః అన్న భాష్యములో వివరించారు. ఇదే కాక ఆదిశంకరులు ఈ నామమునకు తన భాష్యములో రామస్య శివలింగ ప్రతిష్ఠాత అను నామము ధరించియుండుట చేత శివదంపతి పూజకత్వమున ఆ వంశమున స్త్రీ పురుషులకు కూడా తత్సిద్ధి కలిగినది అని వివరించారు. ఈ నామముతో మనము అర్థము చేసుకోవలసినదేమిటంటే శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్టే, శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరిని ద్వేషించినట్టే. ఈ విషయమును స్కాంద పురాణము శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవి శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివ అని కూడా వివరించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.